నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకువస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వివరాల్లోకి వెళ్దాం. ప్రజాస్వామ్యం కూని అయ్యిందా? అధికారుల తీరుపై హరీష్ రావు నిప్పులు. బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకొచ్చాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ రణరంగం ముదిరింది. కాంగ్రెస్ బీజేపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందా? సాక్షాత్తు విధుల్లో ఉన్న పోలీసులపై బూతుల పురాణం విప్పినా ఎందుకు అరెస్టులు జరగడం లేదు? క్యాతనపల్లి నుంచి జనగామ వరకు జరుగుతున్న అరాచకాలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగి ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన స్పెషల్ రిపోర్ట్ లో. జగ్గారెడ్డి, ధర్మపురి అరవింద్ వంటి నేతలు పోలీసులను నోటికొచ్చినట్లు తిడుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అరెస్టు చేయడం లేదు అని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. సిర్పూర్ కాగజ్ నగర్ వేదికగా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బయటపడిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. తనపల్లి జనగామలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు దిగిన ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకుందా అని నిలదీశారు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగం ఉందా, లేక అరాచక పాలన నడుస్తుందా? కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలింగ్ కేంద్రాల్లో పోలీసులను బహిరంగంగా దూషిస్తున్న యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మర్మమేంటి? ఒక ఎంపీ, ఒక సీనియర్ నేత చట్టాన్ని చుట్టంలా మార్చుకుంటుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని హరీష్ రావు హెచ్చరించారు. ముఖ్యంగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని, దీనిపై స్వయంగా గవర్నర్ రివ్యూ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మహిళా కౌన్సిలర్ల మీద చేతులు వేసి లాగుతుంటే, దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొత్తానికి హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార గర్వంతో విర్రవీగుతున్న నేతలపై బాధ్యత మరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ బీజేపీల మైత్రి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో, టీవీల్లో అందరం చూసాం కదా. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్లినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్దంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. క్యాతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే, లైవ్ కెమెరాలో క్యాతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యిబట్టి కిందికి లాగుతా ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము? ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి గవర్నర్ ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తారు? ఎన్నికల కమిషన్ తన నిద్రను వీడుతుందా? వేచి చూడాలి. ప్రతి ఒక్క హిందూ పనిచేయాలని ప్రతి ఒక్క హిందూకి నా ఒక్క నివేదిక, కేసులకి భయపడకండి. 180 కేసులు తెలంగాణలోనే ఉండి నా పైన. రాజకీయం గురించి కేసు కాలేదు,
కానీ ధర్మ సేవకు గురించి అంటే ధర్మ ప్రచారం గురించి గౌ రక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసులు పైన కేసులు కేసులు పైన కేసులు కేసులు పైన కేసులు పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు. వాళ్ళు రోజా సింగ్ పైన కేసు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, చూసుకుందామను మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్న బామ్మర్ది ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల సత్తా ఏంది చూపిస్తా అన్నాడు ఆయన. అక్బర్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడ్చేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడ్చేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డకి రావాలా, నీ ఇంట్లో రావాలా? చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు. నా చేతి నుంచి చంపిస్తా పెట్టానికి. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే, ఫస్ట్ అయితే అందరినీ ఒకటే సమానం చూడాలి నేర్పిస్తుంది మా హిందూ వాహిని. ఇది దేశం మనది, ధర్మం మనది నేర్పిస్తుంది మాకు హిందూ వాహిని. ఎవరిపైన కూడా ఏమి కూడా తప్పుగా మాట్లాడొద్దు నేర్పిస్తుంది మాకు మా హిందూ వాహిని. కానీ దేశం అగ్నిస్ట్ గా కానీ ధర్మ వ్యతిరేకంగా కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి తరిమి కొట్టాలి, అది కూడా మా హిందూ వాహిని నేర్పిస్తుంది మాకు. అందుకోసం ఏం చెప్తాం మనం? శివాజీ చేతిలో కత్తిని చూడు, హిందూ వాహిని సత్తాని చూడు. ఎవరికైనా డౌట్ ఉంటే హిందూ వాహిని చెత్త చూడాలంటే రండి, ఏ యాంగిల్లో కావాలి ఆ యాంగిల్లో హిందూ వాహిని ఒక్కొక్క కార్యకర్త మా సత్తా ఏంది అది మీకు చూపెడతాం. అందరు కలిసిమెలిసి ఉండాలని అట్లాంటి ఆలోచన నింపుతుంది మా హిందూ వాహిని. ప్రతి ఒక్క ఆడపడుచుకి సమ్మానం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి నేర్పిస్తుంది మాకు మా హిందూ వాహిని. హిందూ వాహిని ఎక్కడి నుంచి నేర్చుకుంది? అది ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి. తమ్ముళ్ళారా, ఛత్రపతి శివాజీ మహారాజు సైనికులు చాలా ఖతర్నాక్ ఉండే. ఇప్పుడు మా హిందూ వాహిని అధికారులు ఎట్లా ఉన్నారు? శివాజీ గాని, సూర్య గాని చాలా మంది మా కార్యకర్తలు ఉన్నారు. మంచి కనబడతారు, కానీ అవకాశం ఇస్తే అన్ని యాంగిల్లో కూడా జవాబు కూడా ఇస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ లో ఒక సైనికుడు ఉండే, ఆయన పేరు ఆపాజీ సోందెల్కర్. ఆపాజీ సోందెల్కర్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమి ఇన్ఫర్మేషన్ అంటే, మన గుళ్ళు, గోపురాలు, మఠాలు ధ్వంసం చేసి అక్కడున్న సొమ్ముని దోసుకొని ఈ వజీర్ ఖాన్ సైనికులు ఒక రోడ్డు నుంచి, ఒక ఊరు నుంచి, ఒక అడవి నుంచి అన్ని సొమ్ము తీసుకొని వెళ్తుండు. రోడ్ ప్లాన్ కూడా వచ్చేస్తుంది.
అదే ఆపాజీ సోందెల్కర్ గారు ఏం చేస్తారంటే ఒక చిన్న గ్రూప్ తయారు చేసి ఆ సైనికుల పైన దాడి చేసి ఆ సొమ్ము మొత్తం తీసుకుంటాడు. ఆ సొమ్ము ఎంబడి వజీర్ ఖాన్ కోడలు కూడా పోతుంది. ఆపాజీ చూస్తాడు, అరే వజీర్ ఖాన్ కోడలు శివాజీకి నేను గిఫ్ట్ గా ఇస్తా. ఎందుకంటే ఈ ముస్లింస్ రాజులు చుట్టుపక్కల మన హిందూ అమ్మాయిల్ని పెడతారు ఇట్లా ఫ్యాన్ తిప్పనికి, చూసినారు అనుకుంటా మీరు. కానీ మన శివాజీ సరౌండింగ్ అట్లాంటివి నేను చూడలేదు. ఈ వజీర్ ఖాన్ కోడల్ని నేను శివాజీ మహారాజ్ కి గిఫ్ట్ ఇస్తా, శివాజీ మహారాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని ఆయన శివాజీ మహారాజ్ దగ్గర తీసుకొని వెళ్తాడు. శివాజీ మహారాజ్ ముందు పెడతాడు. శివాజీ మహారాజ్ పైన ఉంటాడు, కింద తీసుకొని వస్తాడు. మహారాజ్ మొత్తం సొమ్ము తీసుకొని వచ్చినాను, సొమ్ము ఎమ్మడి వజీర్ ఖాన్ కోడల్ని కూడా తీసుకొని వస్తున్నాడు. శివాజీ మహారాజ్ అది చూసి ఇమ్మీడియట్ గా నిలబడతాడు. ఆపాజీ నువ్వు తప్పు చేసినావు, ఆపాజీ నువ్వు తప్పు చేసినావు. ఈ తప్పులు చేస్తారు, వాళ్ళు మన హిందూ అమ్మాయిల్ని చంపేసినారు, మానభంగాలు చేసినారు. అట్లాంటి ఆలోచన మనలో ఉండకూడదు. అమ్మాయి ఎవరిదైనా ఉండని రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత మనది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్తారు. తమ్ముళ్ళ ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద వచ్చి ఆ వజీర్ ఖాన్ కోడలు ముందు నిలబడి, అమ్మ క్షమించండి, మాతో తప్పు అయింది, మీరు చెప్పండి ఎక్కడ వెళ్తారు, అక్కడ మా సైనికులు మీకు మంచి సేఫ్ గా ఇడిచి వస్తారు, చెప్పండి అమ్మా ఎక్కడ వెళ్తారు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ రెస్పెక్ట్ గా సైనికులకు ఇడిచి ఆ వజీర్ ఖాన్ కోడల్ని పంపిస్తారు. ఇదే ఔరంగజేబ్ ఏం చేస్తాడు, మన హిందూ రాజుల పైన దాడి చేసి కోడలు గాని అమ్మ గాని బిడ్డ గాని ఎవరైనా ఫస్ట్ ఆ సైనికులకు ఆర్డర్ ఇస్తారు, మానభంగాలు చేయండి, దాని తర్వాత సంపియండి. ఆ విధంగా ఆదేశము ఇచ్చేది ఆ సమయంలో ఔరంగజేబ్. తమ్ముళ్ళారా, నా అన్వేషణ వర్సెస్ సోషల్ మీడియా వార్. సోషల్ మీడియాలో సెన్సేషనల్ వార్. ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబ్ నా అన్వేషణ అన్వేష్ కు మెటా సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను శాశ్వతంగా తొలగించింది. అయితే అకౌంట్ పోతే పోయింది, తనకేం నష్టం లేదంటూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత అగ్గి రాజేస్తున్నాయి. దేశం మీద మతం మీద అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే దీనికి కారణమా అంటే అవుననే అంటున్నాయి పోలీస్ వర్గాలు. నటి కరాటే కళ్యాణితో పాటు పలు హిందూ సంఘాల ఫిర్యాదు చేయడంతో పోలీసులు మెటా సంస్థకు నివేదిక పంపారు. ఫలితంగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉల్లంఘన కింద అకౌంట్ ను లేపేశారు. కానీ అన్వేష్ తగ్గడం లేదు. అకౌంట్ పోయాక ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. అది నాకు ఈకతో సమానం, నా అకౌంట్ పోతే నాకేంటి, అది నాకు ఒక ఈకతో సమానం అంటూ అన్వేష్ రెచ్చిపోయారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు రూపాయి ఆదాయం రాదని, తన అసలు బలం యూట్యూబ్ అని ధీమా వ్యక్తం చేశారు. గత నెలలోనే యూట్యూబ్ నుండి అక్షరాల 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని లెక్కలతో సహా బయటపెట్టారు. అంతేకాదు తనను టార్గెట్ చేస్తున్న వారిని బత్తాయిలు అని సంబోధిస్తూ 2026లో వాళ్ళకి నరకం చూపిస్తానంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. నా కాళ్ళు చేతులు విరగ్గొట్టినా పర్లేదు, నా బుర్రలో ఉన్న ఆలోచనలను, నా క్రియేటివిటీని ఎవరూ ఆపలేరు అంటూ సవాల్ విసిరారు. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు, రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట, ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట, నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు, 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటికాలు ఉంది, ఒంటికాలతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి,
తల సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యండి. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయనకి క్షమించేదే లేదు. సత్యం అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? కేవలం ఇన్స్టాగ్రామ్ తోనే ఈ రచ్చ ఆగుతుందా అంటే లేదనే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతుంటే, మరోవైపు దేశం మరియు ధర్మం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ని కూడా బ్యాన్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి 2026లో అన్వేష్ చూపిస్తానన్న ఈ నరకం ఏంటి? తన విమర్శకులకు ఆయన ఇచ్చే సమాధానం ఏంటి? ఈ వివాదం అన్వేష్ కెరీర్ ను మలుపు తిప్పుతుందా లేక ముంచుతుందా? వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన News9 టీవీ తెలుగు. జై హింద్. అరాచక నిలయాలుగా మారుతున్న అక్షర దేవాలయాలు. అక్షరాలు నేర్చుకోవాల్సిన చోట ఆయుధాలు పడుతున్నారు. సంస్కారం నేర్పించాల్సిన చోట రాక్షస ఆనందం పొందుతున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని నారాయణ జూనియర్ కాలేజీలో జరిగిన దృశ్యాలు చూస్తుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? చదువుకునే వయసులో ఈ కసేంటి, ఈ క్రూరత్వం ఏంటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని బిక్కిరి చేస్తున్నాయి. ఒక విద్యార్థిని తోటి విద్యార్థులే కిరాతకంగా కొడుతుంటే మిగిలిన వారు వారిని ఆపాల్సింది పోయి మొబైల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇది కేవలం ఒక గొడవ కాదు, ఒక విద్యార్థి ఆత్మ గౌరవంపై, ప్రాణంపై జరిగిన దాడి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రయోజకులు అవుతారని వేలకు వేలు ఫీజులు కట్టి పంపిస్తుంటే అక్కడ విద్యార్థులు గ్యాంగులుగా విడిపోయి వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటన చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. విద్యా సంస్థల్లో క్రమశిక్షణ అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. కేవలం ర్యాంకుల వేటలో పడ్డ కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థుల మానసిక స్థితిని, వారి ప్రవర్తనను పట్టించుకోవడం మానేశాయి. తోటి మనిషి ఇబ్బందులో ఉంటే స్పందించని ఒక రోబోటిక్ తరానికి మనం జన్మనిస్తున్నామా అనే భయం వేస్తుంది. బాధ్యత రాహిత్యం అనేది ఒక ట్రెండ్ గా మారిపోతుంది. పోలీస్ యంత్రాంగం, విద్యాశాఖ ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలి. ఆ విద్యార్థులపై కేవలం సస్పెన్షన్ వేటు వేస్తే సరిపోదు, వారిలో మార్పు వచ్చేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అసలు కాలేజీ ప్రాంగణంలో ఇంత జరుగుతున్నా వార్డెన్లు ఏం చేస్తున్నారు? యాజమాన్యం నిఘా ఏది? కేవలం ఫీజులు వసూలు చేయడమేనా మీ బాధ్యత? తల్లిదండ్రులారా, మీ పిల్లలు కాలేజీకి వెళ్లి ఏం నేర్చుకుంటున్నారో ఒకసారి గమనించండి. రేపు మీ బిడ్డ కూడా బాధితుడు కావచ్చు లేదా దుర్మార్గుడు కావచ్చు. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని జ్ఞానం కాదు, తోటి మనిషిని ప్రేమించడం, గౌరవించడం. అది నేర్పని చదువు వ్యర్థం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి దారుణాలు ఆగాలంటే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి? ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ ప్రధాన వార్తలకి స్వాగతం.
దేశ రాజధాని వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ సంస్థల ప్రతినిధులు, అమెరికా పారిశ్రామికవేత్తలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలకు తెలంగాణను ప్రపంచ స్థాయి హబ్ గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా అమెరికా ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో ఉన్న అత్యున్నత టెక్నాలజీ ఎకోసిస్టమ్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అమెరికా పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే అమెరికా టెక్ దిగ్గజాలతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఏఐ పరిశోధనలకు తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య మరియు పట్టణ అభివృద్ధి రంగాల్లో ఏఐ వినియోగానికి ప్రత్యేక ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు, రియల్ టైం పర్యవేక్షణ ద్వారా పాలనలో కృత్రిమ మేధా వినియోగం పెంపు, రాష్ట్రంలో త్వరలోనే ఏఐ యూనివర్సిటీ మరియు ప్రత్యేక ఏఐ హబ్ల ఏర్పాటు, రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఏఐ రంగానికి స్కిల్ ఫోర్స్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ సంకల్పమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోల్సా గ్రామంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు. వర్ణ వ్యవస్థను ప్రశ్నించిన గొప్ప ప్రజాపాలకుడు శివాజీ మహారాజ్. శివాజీని మతానికి పరిమితం చేయొద్దు, ఆయన సామాజిక విప్లవకారుడు. పాల్గొన్న గ్రామ సర్పంచ్ మరియు శివాజీ యూత్ సభ్యులు. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోల్సా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బోల్సా గ్రామంలో 396వ జయంతి సందర్భంగా ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాల్గొనడం జరిగింది. आजची मुलं, आजची संस्कृती आणि बाबासाहेबांचे विचार आणि छत्रपती शिवाजी महाराजांचे विचार, संभाजी महाराजांचे विचार आपण आचरणात आणलं पाहिजे. तरच आपला गावचा विकास होईल, समाजाचा विकास होईल आणि देशाचा विकास होईल. त्याकरिता रिपोर्टर साहेब भेटली, कार्यकर्ते भेटले, अध्यक्ष उपाध्यक्ष सर्वांनी परवानगी दिल्याबद्दल 2 गोष्टी मी या ठिकाणी बोललो आहे. काही चूक भूल झाली तर माफ करणे. धन्यवाद. जीवाला जीव देणारे मावळ्यासोबत गुलामगिरी नष्ट करून हिंदवी स्वराज्याची स्थापना करून स्वराज्याची निर्मिती करणे याची सोपी गोष्ट नव्हती. तरी त्यावेळी तैयार हुआ है पैदा अपना बाबा साहेब अम्बेडकर 14 अप्रैल 1891 उनका जन्म दिया है. करत आहोत त्या ठिकाणी फार मोठ्या जल्लोषामध्ये त्या ठिकाणी जयंती साजरी होत आहे. त्या ठिकाणी पूजापाठ झालेली आहे, काही वक्त्याची भाषणे पण झालेली आहेत. त्या ठिकाणी थोडं रिपोर्टर लेट आल्यामुळे ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య కార్యకర్త ఆర్య నాగసేన బోధి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ చరిత్రను నేటి తరం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శివాజీ కేవలం ఒక మతానికో లేదా ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన వర్ణ వ్యవస్థను ప్రశ్నించిన గొప్ప సామాజిక రాజకీయ విప్లవకారుడని కొనియాడారు. శతాబ్దాల తరబడి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అణగారిన వర్గాల కోసం శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించి లౌకిక పాలనను అందించారని గుర్తు చేశారు. 1950లో భారత రాజ్యాంగం రాకముందే సామాజిక న్యాయం కోసం పోరాడిన దీశాలి శివాజీ అని ఆయన స్పష్టం చేశారు. ఈ వేడుకలో బోల్సా గ్రామ సర్పంచ్ సుదర్శన్ యాదవ్, శివాజీ యూత్ అధ్యక్షులు నాగభూషణ్ పటేల్,
రక్షా పటేల్, బాలసా పటేల్, మాణిక్ రావు పటేల్, అంకుష్ పటేల్, ప్రసాద్ పటేల్ మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ గంగాధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ ఆశయాలను స్మరించుకుంటూ యువత ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. తిరుమల రాజకీయం, జగన్ సంచలన కౌంటర్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో దైవం కేంద్రంగా సాగుతున్న వార్ ఇప్పుడు పీక్స్ కి చేరింది. తిరుమల పవిత్రతపై మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదునైన కౌంటర్ ఇచ్చారు. అది కూడా ఆధారాలతో. చరిత్ర తెలియని వాళ్లే మాట్లాడుతున్నారు. అసలు చరిత్ర ఇదిగో అంటూ జగన్ బాంబు పేల్చారు. వైఎస్ఆర్ మార్క్ భక్తి, జగన్ వాదన. తిరుమల 7 కొండలు హిందువుల ఆరాధ్య దైవమైతే ఈ 7 కొండలను అధికారికంగా గుర్తించింది ఎవరో తెలుసా? జగన్ చెబుతున్న దాని ప్రకారం అది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. పయ్యావుల గారు ఒక్కసారి గతం చూడండి అంటూ జగన్ ఘాటైన విమర్శలు చేశారు. జీవో నెంబర్ 746, 747 ఇవి సామాన్యమైన కాగితాలు కావు. తిరుమల క్షేత్రాన్ని 7 కొండలు రక్షించిన కవచాలు. టీటీడీ పరిధిని ఏకంగా 350 కిలోమీటర్లు పెంచి ఆ పవిత్రతను కాపాడిన ఘనత తన తండ్రిదే అని జగన్ గట్టిగా గుర్తు చేశారు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 ఒకసారి ఫస్ట్ అది చూడండి. ఒకసారి ఫస్ట్ ఆ జీవోని ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. అన్యమత ప్రార్థనలపై నిషేధం అసలు నిజమిదేనా? మరో సెన్సేషనల్ పాయింట్ ఏంటంటే టీటీడీతో పాటు మరో 19 ప్రముఖ ఆలయాల దగ్గర అన్యమత ప్రార్థనలు జరగకుండా నిషేధం విధించింది కూడా వైఎస్ఆర్ హయాంలోని జగన్ అని స్పష్టం చేశారు. అన్యమత ప్రచారంపై కఠిన ఆంక్షలు, టీటీడీ సహా 19 పుణ్యక్షేత్రాలు, సనాతన ధర్మ రక్షణ. ఇంత స్పష్టమైన చరిత్ర ఉంటే ఇప్పుడు కూటమి నేతలు కొత్త డ్రామాలు ఆడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై యూ టర్న్ అటాక్. ఇక జగన్ విమర్శలో అసలైన పదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపైనే. బాబు ఏ పార్టీలో ఉంటే ఆ పాట పాడతారు అంటూ జగన్ సటర్లు వేశారు. నాడు ముస్లిం, క్రిస్టియన్ ఓట్ల కోసం చంద్రబాబు బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఇచ్చిన 746, 747 జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అప్పుడు లేని హిందూ ధర్మం ఇప్పుడు గుర్తొచ్చిందా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు రంగులు మారుస్తున్నారని, తన తండ్రి వైఎస్ఆర్ మాత్రం ఎప్పుడు దైవ కార్యంపై చిత్తశుద్ధితో ఉన్నారని జగన్ వాదించారు. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా. సడన్గా అడిగేసరికి ఎన్ని అంత మా రీసెర్చ్ వాళ్ళు అంత ఇబ్బంది పడతారు. వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 మీద మీ అందరికీ తెలుసుకోవాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళీ ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేట్ మారుస్తారనేది ఎగ్జాక్ట్గా నీకు ఆ జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 వైఎస్ఆర్ గారు చేసినది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 2009లో ఆయన చేసిన ప్రసంగం. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు, ఇవి కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థమవుతుంది.
దొరికింది అదేమన్నా? అది జీవో నెంబర్ 746 అందరికీ పనిచేసేయండి. మా అందరికీ జీవో నెంబర్ 746 బాగా అందరు చదవండి. దాంట్లో ఏమైనా ఉందా? సారాంశం లేక బా కానీ ముందు పైకి బామ్మా. కానీ ముందు ఇంకా ముందు బామ్మ సారాంశం చదివితే సరిపోతుంది. జియోలు ఎప్పుడు కూడా ప్రిల్యూడ్ అంతా రాసి ఉంటారు, సారాంశం చదువుతారు. అదే టీటీడీ గురించి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అంతా రాస్తూ దాని విశిష్టత దాని గురించి అంతా కూడా చెప్తూ 7 కొండలు అన్నది డిఫైన్ చేస్తూ జియో ఇచ్చింది. మొత్తానికి తిరుమల లడ్డూ వివాదం కాస్త ఇప్పుడు జీవోలు పాత చరిత్రల వైపు మళ్లింది. పయ్యావుల విమర్శలకు జగన్ ఇచ్చిన ఈ చారిత్రక కౌంటర్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పొట్టేస్తుంది. దీనిపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు.